కొంతమంది దర్శకులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోరు. కాగితంపై రాసిందల్లా తీస్తూ కూర్చుంటారు. చివరికి వచ్చేసరికి నిడివి పెరిగిపోతుంది. లెంత్ పెరిగిపోయి సినిమా బోర్ కొట్టేస్తుంది. ఆ తర్వాత ట్రిమ్ చేసుకోలేక నానా పాటలు పడాలి. శ్రీకాంత్ అడ్డాల తీరు కూడా ఇలానే ఉంటుంది. కొత్త బంగారు లోకం సినిమా తీయమంటే 3.5 గంటల ఫుటేజ్ ఇచ్చాడు. దాన్ని దిల్ రాజు దగ్గరుండి కత్తెర్లు వేసుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి ఇదే సీన్ రిపీట్ అయింది. దిల్ రాజుకి శ్రీకాంత్ స్టైల్ తెలుసు కాబట్టి సర్దుకుపోయాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకి శ్రీకాంత్ ఇదే సీన్ రిపీట్ చేస్తున్నాడట. తీసిందే తీసి సినిమాని లాగ్ చేసి చిత్ర బృందాన్ని తికమక పెడుతున్నాడట. ఈ విషయంలో మహేష్ బాబు కూడా శ్రీకాంత్ పై 1-2 సార్లు ఫైర్ అయ్యాడని టాక్. ఓ సందర్భంలో షూటింగ్ ఆపేసి వెళ్ళిపోయాడట. సీన్లు సరిగ్గా రాసుకునిరా, అప్పుడు షూటింగ్ చేద్దాం అన్నట్ట. ఎప్పుడూ కూల్గా ఉండే మహేష్ ఇలా స్పందించేసరికి యూనిట్ అంతా షాక్ అయిపోయిందని టాక్. అయినా శ్రీకాంత్ లో మార్పు రాలేదని, సినిమాని ఎప్పటికప్పుడు చెక్కుతూనే ఉంటాడని, అందుకే ఏప్రిల్లో రావాల్సిన ఈ సినిమా మే 31 కి వాయిదా పడిపోయిందని టాక్. సినిమా లెంత్ విషయంలో మహేష్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అందుకే 3 గంటల సినిమా తీయొద్దు, ఎంత కావాలంటే అంతే తీసుకో అని వార్నింగ్ ఇచ్చేశాడట. దాంతో శ్రీకాంత్ మెల్లిమెల్లిగా దారిలోకి వస్తున్నాడట. అయినా సరే ఫుటేజ్ మాత్రం పెరిగిపోతుందని, తీరా 4 గంటల సినిమాగా తయారైనా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.